మరి అదేవిధంగా నక్షత్రాల వయసు చూసినట్లయితే గనక ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుంది? అంటే 70% బావుంది అని చెప్పారు కదా! సో, ఆ మిగతా 30% ఏవైతే చిన్న చిన్న కాన్‌ఫ్లిక్ట్స్ ఉంటాయో వాటికేమైనా పరిహారాలున్నాయా తెలియజేస్తారా? ఇందులో చిత్త, స్వాతి, విశాఖ 3 నక్షత్రాలుంటాయండి. మనం గనుక చూసుకుంటే ఇందులో ఆహ్, చిత్తా నక్షత్రం వాళ్ళకి 2 విషయాల్లో చాలా పాజిటివ్‌గా ఉంటుంది. 3 విషయాల్లో ఛాలెంజింగ్‌గా ఉంటుంది. ఫస్ట్ ఎక్కడ పాజిటివ్‌గా ఉంటుందంటే ఈ మంత్ అంతా వీళ్ళకి జయప్రదంగా ఉంటుంది. ధనం వస్తుంది. ఓవరాల్‌గా గనుక చూసుకుంటే అనుకున్న పనులన్నీ చక్కగా పూర్తయిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి ఎక్కడ నెగెటివ్ ఛాలెంజింగ్‌గా ఉంటుందంటే హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధనము ఏదో ఒక విషయంలో కన్‌ఫ్యూజింగ్‌గా ఉండేసి ఎలా ఎళ్తే బాగుంటుంది, డైరెక్షన్‌లెస్‌గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే చిత్తా నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది. ధన ప్రవాహం చాలా బావుంటుంది. తర్వాత అనుకున్న పనులన్నీ చక్కగా ఆహ్, నెరవేర్చుకుంటారు ఈ మంత్‌లో. అదే ఛాలెంజెస్ ఎక్కడున్నాయంటండి, రోగము, బంధనము, అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంది. అదే విశాఖ నక్షత్రం వాళ్ళకి ఈ మాసం అంతా జయప్రదంగా ఉంటుంది. అతిగా భయపడే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. బంధించబడినట్లు ఉండే సిట్యుయేషన్స్ ఓహ్, సంఘటనలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే భయపడే అవకాశం గూడా ఎక్కువగా ఉంటుంది. సో, మనకి చూసుకుంటే ఇక్కడ బంధనము అంటే డైరెక్షన్‌లెస్. అంటే ముందుకెలా ఎళ్తుంది, వెనక్కెలా ఎళ్తుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుందని ఒక అన్‌సర్టెనిటీ దానితో పాటు భయం, అతి భయం పడే సిట్యుయేషన్స్ గూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది గమనించుకొని చక్కగా ఈళ్ళు పరిహారాలు చేసుకుంటే చాలా బావుంటుందండి. అయితే విశాఖ నక్షత్రం వాళ్ళకి రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బుద్ధి నాశనం అంటారు. ఇది కూడా ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో ఇంపార్టెంట్ పనుల్లో వాళ్ళకి మనం ఏం చెప్తారంటేనండి, డాక్యుమెంట్లు సైన్ చేసేటప్పుడు, డెసిషన్ తీసుకునేటప్పుడు అలాంటి విషయాల్లో కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకుంటే, వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని డెసిషన్ తీసుకుంటే చాలా బావుంటుందండి.